హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము స్టార్ట్ అయిపోయాం, అవుట్కి వెళ్తున్నాం బీచ్కి. సో నేను, మా చిట్టి తల్లి, మా హస్బెండ్, మా కజిన్ అందరం కలిసి బీచ్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. చాలా రోజు అయిపోతుంది నేను బీచ్ చూసి, సో అందుకే బీచ్కి వెళ్ళాలనిపించింది అనమాట. సో వైజాగ్లో బీచ్ మీకు ఒకసారి వ్యూ చూపిస్తాను ఎలా ఉంటుంది. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది వైజాగ్లో ఉన్న వాళ్ళకి, అందరికీ కూడా. కానీ నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా వైజాగ్ వచ్చారంటే ఖచ్చితంగా బీచ్కి విజిట్ అవుతాం అనమాట. నాకు చాలా ఇష్టం బీచ్ అంటే. సో మన లొకేషన్, మేము వెళ్ళే లొకేషన్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. అంటే విశాఖపట్నం ఎంత క్లీన్ సిటీయో, చాలా బాగుంటుంది. అవుట్ స్టేట్స్ లా ఉండదు అనమాట. మనకి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కొంచెం నేను కూడా మాట్లాడదా? మాట్లాడి, ఎవరొద్దన్నారు. హలో గైస్, యాక్చువల్లీ వీడియోలో ఒక గుడ్ న్యూస్ ఉంది. అవునవును, గుడ్ న్యూస్ ఉంది, మీకు లాస్ట్ లో చెప్తాను. ఆ గుడ్ న్యూస్ అనేది మీకు ఈ వీడియో లాస్ట్ లో తెలుస్తుంది. చూస్తానండి, వీడియో బాగుంటది. అంటే స్టార్ట్ అయిన దగ్గరనే నాకు జస్ట్ ఇలా కార్లో కూర్చున్నాను, నాకు మంచి గుడ్ న్యూస్ వచ్చింది. నేను మీతో షేర్ చేసుకుంటాను ఆ గుడ్ న్యూస్ ఏంటో. నేను చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయాను అనమాట గుడ్ న్యూస్ వినగానే. సో మీకు ఖచ్చితంగా చెప్తాను లాస్ట్లో, వీడియో ఖచ్చితంగా చూడండి ఎండింగ్ వరకు. సో మీకు ఫస్ట్ మా సిటీ చూపిస్తాను, చూడండి ఎలా ఉంటుందో. సో ఇది మా ఇంటి దగ్గర నుంచి బీచ్కి వెళ్ళే రూట్ అండి. చాలా బాగుంటుంది తెలుసా ఈ లొకేషన్. చూసారా, నేచర్, ఫుల్ నేచర్. చూసారా సిటీ ఎంత బాగుంది కదా, పీస్ఫుల్గా ఉంది, మంచిగా క్లీన్గా. ఎక్కడైనా ఇలా ఉంటుందా అండి, ఏ స్టేట్లో అయినా కూడా. అది మన వైజాగ్. చూసారా ఎంత బాగుంది కదా. ఇది హనుమంత్ వాక్ కదా. గైస్, ఇది వైజాగ్ డ్రైవ్ అయినా మనకి ఎప్పుడు కావాలన్నా అప్పుడు మంచిగా ఫాస్ట్ ఫుడ్ ఏమైనా అన్నీ దొరుకుతాయి. వైజాగ్లో ఫేమస్ ప్లేస్ ఇది. రండి రండి, ఏమైనా స్నాక్స్ తిందాం. వాళ్ళ అడి దగ్గర చక్కగా కూర్చుంది హన్సజ. బాగుంది వ్యూ. నేను లాస్ట్ టైం వచ్చాను కానీ అప్పటికి ఇన్ని లేవు. నువ్వు తింటా హన్సు, నువ్వు తింటా, నువ్వు పెద్ద బోల్డ్ తిండు కన్నా. హన్సు, నువ్వు కూడా తినేస్తావా? అమ్మో, నీకు నీ స్పూన్ నేనా? ఫస్ట్ టైం అది స్పూన్ పట్టుకుని చూడండి చక్కగా. తినడానికి రెడీగా ఉంది. ఫ్రైడ్ రైస్ తింటావా హన్సజా? ఇదిగో ఎంటర్ అయిపోతున్నాం ఇప్పుడే, మనము బీచ్కి వచ్చేస్తున్నాం ఆల్మోస్ట్. నాన్ స్టాప్ ఇంకా అన్ని బైక్స్, కార్స్. ఒకసారి నేను ఇక్కడ ఐస్ క్రీమ్ తిన్నాను సాయి, నేను మా అన్నయ్య వచ్చినప్పుడు అటు సైడ్. ఇదిగోండి బీచ్. ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. నాకు చాలా హ్యాపీ అయిపోతున్నాను బీచ్కి వచ్చేసరికి. ఇది సబ్మెరైన్ చూడండి గాయస్. నేను ఒకసారి వెళ్ళాను ఇందులోకి, ఒకేసారి వెళ్ళాను, ఎక్కువసార్లు వెళ్ళలేదు సబ్మెరైన్. సో చూడండి గాయస్, ఎంత బాగుంది కదా వ్యూ వచ్చేసి, బీచ్ వ్యూ. వావ్, చూసారు ఎంత బాగుంది కదా. నా కాలేజ్లో అయితే ఎన్నిసార్లు కాలేజ్ క్లాసెస్ బంక్స్ కొట్టేసి బీచ్కి వచ్చేదాన్ని. నాకు చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి బీచ్లో. నాకు చాలా ఇష్టం బీచ్ కూడా. అండ్ బీచ్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉండరు. మా బుడ్డిదైతే ఫస్ట్ టైం దాన్ని బయటికి తీసుకొచ్చాను, కానీ ఫుల్ సెక్యూర్ సేఫ్గా తీసుకొచ్చాను. దానికి అస్సలు గాలి అది పట్టుకున్న అంతా కవర్ చేసి తీసుకొచ్చాను. వాళ్ళ డాడీ అది చాలా ఎంజాయ్ చేసేస్తున్నారు. అమ్ములు, యాక్చువల్గా బీచ్కి మంచిగా ఏ టైంకి రావాలి అంటే అండి, మార్నింగ్ టైంలో రావాలి. చాలా అంటే చాలా 4 o'clockకి అట్లా వచ్చారంటే సూపర్ వ్యూ ఉంటుంది తెలుసా బీచ్లోని. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి అట్లా వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి అక్కడ సన్సెట్, సన్ రైజెస్ టైంలో, సన్సెట్ టైంలోని చూస్తే నేచర్ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అసలు మనం అయితే అసలు అనుకోలేము, అంత బాగుంటుంది. యాక్చువల్గా లేట్ నైట్ అయిపోయింది కాబట్టి, అంటే కొంచెం చీకటి అయిపోయింది కాబట్టి అంత క్లారిటీ కనిపించట్లేదు. బట్ కానీ నేను మార్నింగ్ డే టైంలో వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకసారి మళ్ళీ వీడియో షూట్ చేస్తాను అనమాట. సో హన్సు బేబీ చిన్నడా, ఓ
చిట్టి దాన్ని అసలు ఎప్పుడు బయటికి తీసుకురాము, కానీ నాకే మళ్ళీ మేము వేరే దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. సో వైజాగ్ వచ్చి బీచ్ విజిట్ చేయకుండా వెళ్ళిపోతే అన్సాటిస్ఫాక్షన్గా ఉంటుందని చెప్పి మా హస్బెండ్కి చెప్పాను. మళ్ళీ మా హస్బెండ్ కాశ్మీర్ వెళ్ళిపోతారు, అతను చూసినట్లు ఉండదు, అందుకని ఇంకా ఫోర్స్ చేసి ఈరోజు తీసుకొచ్చేసాను బేబీని. చాలా అంటే చాలా హ్యాపీ. సో మనం బీచ్కి రావాలంటే మార్నింగ్ పూట అండ్ ఈవినింగ్ 4 నుంచి 5 లోపు అట్లా ఉంటే కొంచెం డే టైంలో మంచిగా చూసుకోవచ్చు. ఈవినింగ్ మరీ కొంచెం 6-7 అయిపోయింది కాబట్టి చాలా చీకటిగా ఉంటుంది, లైటింగ్ తక్కువ ఉంటుంది, కానీ చాలా అంటే చాలా చల్లగా చాలా బాగుంటుంది అనమాట, మంచిగా అనిపిస్తుంది. నేను కనిపించాలని మా హస్బెండ్ నా ఫేస్ మీద ఫోకస్ కొట్టేస్తారు లైట్ తోటి. బీచ్ అయితే అప్పుడులా కాదు, చాలా ముందుకు వచ్చేసింది వాటర్. నేను ఒక 1 year బ్యాక్ చూసాను, ఎందుకంటే ఇక్కడ ఉండట్లేదు కదా, సో అప్పుడైతే కొంచెం లోపలికి ఉండేది, కానీ ఈ మధ్యన చాలా ముందుకు వచ్చేసింది, చాలా అంటే చాలా ముందుకి. యాక్చువల్గా ఎవరిని దిగనివ్వరు, ఆఫ్టర్ 6 తర్వాత ఎవరిని లోపలికి దిగనివ్వరు, ఎందుకంటే కొంచెం డేంజరస్ కదా, సో అందుకోసమని. సో ఈ మీకు ఒకవేళ దిగాలి అనుకుంటే మాత్రము ఈవినింగ్ 4-3 ఆ టైంలోనే 3 to 4 లోపు ఆ టైంలోనే దిగనిస్తారు, దాని తర్వాత అస్సలు దిగనివ్వరు. సో బాగుంది కదా, ఈ అలల సౌండ్లు చూసారు ఎంత బాగున్నాయి, చాలా అంటే చాలా. ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో అంతే భయంకరంగా కూడా ఉంటుందండి. బీచ్ చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇదే బీచ్లోని కొంచెం సేఫ్గా కూడా లేకపోతే ఖతం, డైరెక్ట్ టాటా గుడ్ బై. సో మూన్ చూసారా ఎంత బాగుంది, బీచ్ అండ్ మూన్ సూపర్ వ్యూ కదా. యాక్చువల్ కొంచెం లేట్ అయిపోయింది, నేను కొంచెం ఈవినింగ్ టైంలో వచ్చుంటే బాగుండు, మేము అక్కడ మధ్యలో కొంచెం స్టే చేసి తినేసి రావడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. సో ఎప్పుడైనా మళ్ళీ ఇక్కడ ఉంటాను, మళ్ళీ వస్తే అప్పుడు డే టైంలో ఎప్పుడైనా వచ్చి సన్ రైజెస్ వీడియో ఒకసారి చేస్తాను, అది చూడండి. మ్యాక్సిమం చాలామంది వైజాగ్ బీచ్లో, వైజాగ్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ బీచ్ కోసం బోల్డ్ వీడియోస్ పెట్టుంటారు కదా. వైజాగ్ చాలా బాగుంటుందండి, ఎవరికైతే డ్రీమ్ ప్లేస్ ఉందో ఖచ్చితంగా వచ్చి విజిట్ అయితే చేసేయండి. మళ్ళీ కలుద్దామండి నెక్స్ట్ వీడియోలోని. ఇప్పుడైతే నేను బీచ్ వ్యూని ఎంజాయ్ చేయాలి, నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. గుడ్ న్యూస్ ఏంటో చెప్పా, మర్చిపోయాను, గుడ్ న్యూస్ చెప్పలేదు కదా. యాక్చువల్గా గుడ్ న్యూస్ ఏంటంటే బయలుదేరుతున్న వెంటనే వచ్చింది మా అక్కకి బాబు పుట్టాడు అనమాట. షీ బ్లెస్డ్ విత్ ఏ బేబీ బాయ్. సో వాళ్ళిద్దరికి కూడా హ్యాపీగా ఉండాలని అందరూ బ్లెస్సెస్ ఇవ్వండి. బాయ్ టు బీచ్. బీచ్లో తిరిగి లేట్ అయిపోయింది, సో మేము అలాగా రెస్టారెంట్లో ఆగాం డిన్నర్ చేయడానికి. కోనసీమ దమ్ బిర్యానీ అని జీసన్ రెస్టారెంట్ లోపల ఉంది, కోనసీమ దమ్ బిర్యానీ. ఎస్, జీసన్ రెస్టారెంట్లో అనమాట. రెస్టారెంట్ లుక్ అయితే బాగుంది, మంచి ప్రీమియం లుక్. ఇగో ఇది యాక్చువల్గా అయితే ఇది హైదరాబాద్ టీమ్ అనమాట అంతా మీద. నేను ఇవన్నీ తిరిగేసాను కానీ అమ్మాయిని కలలేదే. అవన్నీ తిరిగేసాను హైదరాబాద్లో, కానీ అమ్మాయిని కలలేదు, నాకు తెలియదు అమ్మాయి ఎవరు కదమ్మా. యాక్చువల్గా ఇది వచ్చేసి కోనసీమ బిర్యానీ అనమాట. ఇందులో స్పెషల్స్ ఏంటంటే ఆల్ మిక్స్డ్ ఉంటాయి, చికెన్, ఫ్రాన్స్, ఫిష్ అన్నీ కలిపేసి ఉంటుంది బిర్యానీలో. సో టేస్ట్ చేద్దాం, టేస్ట్ చేసి చెప్తాను అలా ఉందో. సూపర్ ఉంది, బాగుంది. ఫ్రాన్స్ నాకు ఇష్టమైన ఫ్రాన్స్ ఇది, మా చిన్నోడికి తినకూడదు అప్పుడే, అది కంప్లీట్ వేరే. టేస్ట్ చెప్తాను మీకు ఎలా అందులో చేపట్టకూడదు, నువ్వు చేపట్టేస్తుంది వింటావా. కోనసీమ ఈ బొమ్మ ఎవరు జీసన్ రెస్టారెంట్లో టేస్ట్ అయితే సాఫ్ట్గా, ఏది ఎంత ఉండాలో ఎగ్జాక్ట్లీ ఎంత, అంటే కారం ఎక్కువ లేదు, సాఫ్ట్గా నోట్లో వేగానే కరిగిపోయేటట్టు బిర్యానీ ఉంది, కమ్మగా ఉంది. టేస్ట్ అయితే ప్రశాంతంగా తినొచ్చు, క్వాంటిటీ ఎక్కువ వేశారు. సో ఇది చూడండి, ఎక్కడికి వచ్చినా కూడా ఇలాగే ఆడుతావా హంసుజ? ఎక్స్క్యూజ్
గాయస్ ఈ కోనసీమ బిర్యానీ, ఈ బిర్యానీలో మొత్తం ఫిష్, ప్రాన్స్, చికెన్, మటన్ అన్నీ ఉంటుంది, ఆల్ మిక్స్డ్. ఫిష్ వచ్చేసి అన్ని క్వాలిటీ ఉంటాయి. ఫిష్ కూడా అపోలో ఫిష్ అన్నమాట, మంచి క్వాలిటీ ఫిష్, బాగుంటుంది సాఫ్ట్గా, బోన్లెస్. బా అటు నిండా తిన్నాను. చూడండి ఇది ఒకసారి వెనక్కి. ఏం చేస్తున్నావు? తీసుకుని దొంగ దొరికింది. ఏం చేస్తున్నావు? కొన్ని తీసుకుంటాను. ఏ తగ్గించామే కొన్ని నాకు ఎక్కువ ఇష్టం ఇవి. స్టార్టింగ్లో మొత్తం చెయ్యంతా నింపుకుంటే కెమెరా తిప్పిన వెంటనే తెలిసిందంతా. చూసారు కదా, ప్రతి బ్యాచ్లో సోప్ దొంగతనం చేసి జేబులో పెట్టుకునే వాళ్ళు దొరుకుతారు. నీ గురించి కాదు, జోబులో పెట్టుకోలే, కడుపులో పెట్టుకోలే. నేను నీ గురించి చెప్పలేదు, నువ్వే ఉంచుకున్నావా? ఓన్లీ దొంగ దొరికేసింది. అన్ని సార్లు తీసుకోకు. మొత్తానికి పుష్టిగా తినేసాము. తాత దండం పెడుతున్నాడు, బాయ్ బాయ్ చెప్తున్నాడు. బాయ్ చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాడు. బాగుంది కదా రెస్టారెంట్ అయితే, చాలా బాగుంది. విజిట్ చేయండి ఒకసారి. బీచ్ రోడ్ నుంచి వచ్చినప్పుడు తీసుకున్నాం అన్నమాట.